హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్ వైవిషా. సో, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. అండ్ ఇంకొక వీడియోతో మీ ముందుకొచ్చేసా. సో, ఏమంటారు అది వెజిటబుల్స్ చూసి వెజిటబుల్ కర్రీ అనుకోకండి. సో, సింపుల్ రెసిపీ వెజ్ ఫ్రైడ్ రైస్ అన్నమాట. సో, ఇలా అన్ని వెజిటబుల్స్ ఫస్ట్ అయితే రెడీ చేసుకొని పెట్టేసుకున్నా. అండ్ మీకొకటి చెప్పాలా? నేను హాస్టల్‌లో ఉంటున్నాను కాబట్టి చాలా కామ్ అండ్ క్వైట్‌గా సీక్రెట్‌గా చేసుకుంటున్నాను. ఆహ్, నాయిస్ ఏమి రాకుండా. అండ్ ఇలా వెజిటబుల్స్ అయితే మొత్తం రెడీ చేసుకొని పెట్టుకున్నాను. నా దగ్గరున్న వెజిటబుల్స్ అన్నీ కొన్ని యాడ్ చేస్తాను. ఎందుకంటే వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ కదా! సో, బావుంటుంది. యాడ్ ఆన్ లాగా ఉంటుంది. టేస్ట్ కూడా బావుంటుందని ఇంకా ఇలా ఆయిల్ వేసేసుకొని ఫస్ట్ అయితే గార్లిక్ వేసుకొని చిల్లీస్ వేసేస్తున్నా. నేను ఏ కర్రీ చేసినా ఫస్ట్ చిల్లీసే వేస్తాను. ఎందుకంటే కొంచెం అవి ఆయిల్‌లో మగ్గుతాయి. అండ్ మనం తినేటప్పుడు ఇన్‌కేస్ అవి వచ్చినా కూడా మంటగా అనిపించదు మనకి. అండ్ కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఇంక అన్ని వెజిటబుల్స్ వేసేసాను. క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్, చిక్కుడుకాయ అన్నీ పెట్టేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మొత్తం చూడండి గ్రీన్ అండ్ రెడ్ అన్నమాట మొత్తం. సో, ఇంకా అన్నీ వేసేసుకున్నాను. అంటే వెజిటబుల్స్ అన్నీ కొంచెం త్వరగా మగ్గుతాయన్నమాట. సో, అందుకని సాల్ట్ వేసేసాను. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర. కొత్తిమీర కూడా ఎందుకు స్టార్టింగ్‌లోనే వేస్తున్నా అంటే లైక్ ఆ ఫ్లేవర్ తగిలి వెజిటబుల్స్ అన్నీ మగ్గుతున్నప్పుడు ఒక మంచి స్మెల్ అనేది వస్తుంది. అండ్ ఆ వెజిటబుల్స్ అన్నిటికి కూడా వస్తుంది కదా! సో, అందుకని నేను కొత్తిమీర కూడా ఫస్టే వేస్తున్నాను. మీకిందాక చూపించలేదు. లైక్ సోయా చంక్స్ కూడా నేను ఫస్ట్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాననమాట నానబెట్టి. సో, ఇవి చిన్నవి. ఇవి కూడా వేస్తున్నాను ఇప్పుడు. మనం నార్మల్‌గా పులావ్‌లో వేసుకున్నప్పుడు మంచి టేస్ట్ వస్తుంది కదా! సో, అందుకనే ఫ్రైడ్ రైస్‌లో ట్రై చేశాననమాట. సో, నాకిష్టం కూడా ఇలాగా బావుంటుంది. సో, అవి కూడా వేసేసుకున్నాను. ఇలా వేసేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు అలానే మగ్గనివ్వాలి. సో, అంతా మిక్స్ చేసేసుకొని మంచిగా ఒక మంచి స్మెల్ అయితే వస్తుంది. అండ్ ఇప్పుడు ఫ్రోజన్ స్వీట్ కార్న్ అనమాట. సో, ఇది యాక్చువల్లీ నేను తినడానికి తీసుకున్నాను. కానీ ఇంకా ఎలాగో ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను కదా! యాడ్ లాగా ఉంటుందని ఇంకా నేను వేసేసాను. టేస్ట్ అయితే బావుంటుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. సో, ఇవి కూడా వేసేసాను. అండ్ ఇవన్నీ నాకెలా వస్తున్నాయి హాస్టల్‌లో ఉంటున్నాను కదా అనుకుంటారు. సో, ఏం లేదు లైక్ నాకు హాస్టల్ ఫుడ్ నచ్చదు కాబట్టి ఇలా చేసుకుండేటప్పుడు లైక్ బిగ్ బాస్కెట్‌లో ఆర్డర్ పెట్టుకుంటాను. సో, అలా పెట్టుకున్నవి ఇవంతా వెజ్జీస్ అండ్ ఈ సాస్ కూడా. ఈ సాస్ మెయిన్ నేను ఇలా ఫ్రైడ్ రైస్ కోసం, ఎగ్ ఫ్రైడ్ రైస్ కోసం లేదా ఇలా వెజ్ ఫ్రైడ్ రైస్ కోసం, న్యూడిల్స్ కోసం ఇలా తీసుకున్నాననమాట. సో, చిల్లీ సాస్ వేసుకున్నా. అలానే సోయా సాస్ కూడా ఒక స్పూన్ వేసుకున్నా. ఒక 2 మెంబర్స్ కానీ చేశాననమాట. లైక్ నాకు అండ్ నా రూమ్‌మేట్‌కి కూడా అనమాట. సో, అది ఫస్ట్ డే నేను కుక్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. మంచిగా కుక్ అయింది. అది కూడా ఇండక్షన్ మీద. అందుకని నేను ఒకటే కాబట్టి ఫస్ట్ రైస్‌ని రెడీ చేసుకొని పెట్టేసుకున్నా. సో, అన్నీ మిక్స్ చేస్తున్నాను. ఇన్ని వెజిటబుల్స్ వేయటం వల్ల చాలా న్యూట్రిషియస్ ఇది. అండ్ మంచిది కూడా లైక్ టేస్ట్ కూడా బావుంటుంది. సో, ఇది సండే అనమాట. సో, సండేనే ఇలాగ ఖాళీ కాబట్టి ఇంత టైం ఉంటుంది కాబట్టి ఇంత మంచిగా ప్రిపేర్ చేసుకొని సో, ఇది ఫైనల్ అవుట్‌లుక్ చూడండి ఎలా ఉందని. సో, లాస్ట్‌లో ఇంకా కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. సో, ఇప్పుడైతే లుక్ బావుంది కదా! అండ్ మీరు కూడా నాలానే హాస్టల్‌లో ఇలా కుక్ చేసుకున్నారా సీక్రెట్‌గా? నాకు కమెంట్స్ చేయండి. అండ్ సో, దిస్ ఈస్ మై వీడియో గైస్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్, షేర్ అండ్ నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. సో, ఇలానే మళ్ళీ మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను. బాయ్.